రుక్మిణి అయ్యగారు ఆఫీస్కి రమ్మంటున్నారు. త్వరగా ఇల్లు, లేకపోతే ఆయన కోపం వస్తుంది. వెళ్ళు వెళ్ళు, టైం వేస్ట్ చేయకు. వచ్చి 2 రోజులు కాలేదు, అంతలో ఆఫీసులో పిలుస్తున్నారు. అవునవును. ఇలా అందరినీ పిలవరు, నిన్నే పిలుస్తున్నారు. ఎల్లు. అయ్యగారు ఆమె వస్తుంది. మీకు పని జరిగితే చాలు. పని కాస్త కష్టంగా ఉంది కదా, చెప్పు. పర్వాలేదండి. పెద్ద కుటుంబంలో నుంచి వచ్చి ఏంటి ప్రయోజనం? ఇక్కడికి వచ్చి కష్టపడాలని నీ తలరాత. ఏం చేస్తావు? నువ్వు కార్తీక్తో పాటు పారిపోయి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి నగన్నట్రా తీసుకురావాల్సింది. చా, మోటు వాడికి మొగలు పువ్వు దొరికినట్టు అయింది. నువ్వింకే కష్టపడాల్సిన అవసరమే లేదు. ఏవో చిన్న చిన్న పనులు అవి ఇవి చేసే చాలు. అందుకని నీ జీతం తగ్గించంలే, నేనే కదా ఇచ్చేది. నేను వెళ్తాను. ఎందుకంత తొందర? కూలీనే కదా, వారం చివరిలో ఇస్తా. ఇదిగో ఇప్పటికి ఇది ఉంచుకో, ఖర్చులకు డబ్బులు కావాలిగా. నాకు అక్కర్లేదండి. కాదనుకో, తీసుకో, నేనే కదా ఇచ్చేది. నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నాకు నీ మీద కోరిక ఉంది. నువ్వు కూడా ఒప్పుకున్నావు అనుకో, బాగుంటుంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోనివ్వండి. ఆగు, నేను చెప్పేది. మీరు కొంచెం తొందరపడ్డారేమో నాకు అనిపిస్తోంది. పర్వాలేదులేండి, ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటుంది, ఏదో ఒక రోజు లొంగుద్దులేండి. ఎవరైనా వెళ్ళి నీళ్ళు చేస్తారా? రుక్మిణి, నీకేమైందమ్మా? అలవాటు లేని పని వల్లే ఇలా పడిపోయింది. నీకేమైందమ్మా? ఏదైనా విశేషమా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. నాకే సమస్య లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యగారితో చెప్పాలి. మీకంతా వేరే పనే లేదా? ఇది వేరే విషయమే, భయపడ్డానికి ఏమీ లేదు. ఇది అలాంటి విషయం. వెళ్ళిన వాడు వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళాడా? ఓ అది సరే, అందుకనే కళ్ళు తిరిగాయా? తిన్న చూడగానే నాకు అప్పుడే అనిపించింది. మొగుడుతో గొడవ పడినా కూడా దీనికి ఏం తక్కువ లేదనుకుంటాను. ఏంటి మీరందరూ కథలు మాట్లాడుతున్నారు? వెళ్ళి పని చూసుకోండి. మీరు ఆశపడ్డారు కానీ నేను రసే మిగిలింది. అంతా దేవుడిచ్చిందే, దేనికైనా అదృష్టం ఉండాలి. అయినా సరే వీళ్ళిద్దరిని చూసుకోవడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు. మళ్ళీ నీకు ఇంకొక బిడ్డ అంటే, అది కూడా ఆడపిల్ల అయితేనా? లేదక్క, ఖచ్చితంగా మగబిడ్డే. వాడే మా కష్టాలన్నిటినీ పోగొడతాడు, నాకు నమ్మకం ఉంది. ఇంకొన్ని రోజులైతే నువ్వెలా పనిలోకి వెళ్తావు చెప్పు? ఇలాంటి పరిస్థితిలో నువ్వు అసలు పని చేయగలవా చెప్పు? ఎంత కష్టపడైనా సరే నా పిల్లల్ని పెంచుకుంటానక్క. అలా అయితే సరే, ఎవరితోడు లేకపోయినా దేవుడి తోడు ఉంటుంది కదా. చూడు బంగారు, నీకు త్వరలోనే తమ్ముడు వస్తున్నాడు. మీతో అడుగుడానికి మరొకడన్నమాట. ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తాను. సరే.
చాలురా. మనకి అనుకూలంగా అన్ని జరుగుతున్న సమయంలో ఆ పిల్ల గర్భవతి అయ్యింది. కొద్దిగా మెల్లిగా మాట్లాడరా, వాళ్ళు వింటారు. ఆ? నేను మొదటిసారి తనని చూసినప్పుడు కోరిక ఉండేది, అది ఇప్పటికి కూడా తగ్గట్లేదురా. మీ కోరికను తీసుకెళ్లి పక్కన పెట్టండి. ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? అరే నేనేం ఏంటండి? గర్భించడానికి రాలేదా? వస్తున్నా. త్వరగా రండి. ఇదిగో వస్తున్నా. ఇంకాసిపోయి అలాగే అలాగే. ఇదిగో పోసుకోండి. చాలరా. అయ్యగారు ఇది చాలు, మీరు వెళ్ళండి. అయ్యా గుడ్డు. నువ్వు తాగు. గుడ్డు వెరీ గుడ్. కొంచెం పోసుకుంటే ఇంకా బాగుంటది. ఈ ముసలి వయసులో ఇది ఏం చేయగలడు? నేను చెప్పినట్టుగానే నీకు ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తూనే ఉంది కదా. నీకు వాడు హ్యాండ్ ఇచ్చి ఆ అమ్మాయితోటి పారిపోయాడు, నువ్వేమో ఇక్కడ కష్టపడుతున్నావు. అవును, ఇది మూడో బిడ్డ కదా. ఇలా పుట్టిస్తూ పోతే చాలా వాళ్ళని పెంచొద్దా? అంతేకాకుండా నీ ఆరోగ్యం పాడవుతుంది. చూడు, నీ మంచికే నేను చెప్తున్నాను, మన మధ్య ఈ గొడవద్దు. నిన్నే వద్దని పారిపోయిన వాడి బిడ్డని నువ్వు మొయ్యాల్సిన అవసరం ఉందా చెప్పు? అంతే కదా. నేను చెప్పినట్టు వింటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. నీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఈ లోకల్లో నాకు ఎవరు దేన్ని ఎరగా చూపించినా సరే నా బిడ్డని మాత్రం నేను వదులుకోను. దాసు, ఆ, ఇది దారికి వచ్చేలా లేదు. ఇక మనం ఏం చేస్తాం? మ్మ్. నువ్వు ఈ కంపెనీ క్లోజ్ చేయడానికి వచ్చావా? నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పి అయ్యగారు నీ మీద జాలిపడి నీకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. అందుకు ఏంటి సమస్య మేస్త్రి? తను బాగానే చేస్తుందిగా. మధ్యలో నువ్వు ఎందుకు తల దూరుతున్నావు? ఏంటి నువ్వు ఇలా చేసావు? ఇక్కడ తాడుకి మంచి క్వాలిటీ పేరు ఉంటది. నువ్వు ఇలా చేసావంటే క్వాలిటీ పోద్ది. అయ్యగారు నేను తిడుతున్నారు. నువ్వు ఇక్కడ చేసిన పని చాలే, మళ్ళీ మొదటి నుంచి నేర్చుకో. ఏంటి నేను చెప్పిన అర్థం కాలేదా? ఇక నీ పని అంతా బయటే. ఎండగాలి తగిలిందంటే చాలా మంచిది. పద 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 పద. ఏదో పాపం జాలిపడి పని ఇస్తే మాకే పని చెప్తుంది. ఇలా చూడండమ్మా, ఈ అమ్మాయి కూడా ఈ పనే బాగా నేర్పించండి. ఏమైంది దాసన్న? అయ్యగారి మోజంతా తీరిపోయిందా? ఆ సంగతి పక్కన పెట్టు, నువ్వు వెళ్ళమ్మా. ఏంటమ్మాయి వాంతి వస్తుందా? మాకు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు వెళ్ళారా? ఆరంభంలో ఇలాగే ఉంటుంది, పోను పోను సరిపోతుంది. వచ్చినప్పుడే అయ్యగారు ఎండ తగలకుండా లోపలికి తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఇంకొంచెం కష్టపడుతుంది. ఓ రాజకుమార్ అమ్మ పనిలోకి వచ్చేసిందా? అయ్యో చేతులు నొప్పి పెడితే జాగ్రత్త. ఇలా బాగా నార బయటకు వచ్చేలా కొట్టవే. అయ్యగారు దొరగారు మన కంపెనీకి వచ్చారు. అతను ఏం చెప్పాడో అదే చేశాడు. అరే వస్తావనన్నారు కానీ చెప్పా పెట్టకుండా ఇలా వస్తే ఎలా రా? రా. This is ఏకాంబరం ఓనర్. Oh, you're the owner. Nice to meet you. ఇట్లండి. ఇకపోతే మిగతా విషయాలు కూడా చెప్పేసేయండి. ఇదంతా వాళ్ళకి నచ్చింది అనుకోండి, తాడు మంచి నాణ్యతతో ఉంటే ఇంకా ఎక్కువ ధర ఇస్తారు. వాళ్ళకి తెలుగు తెలుసంట్రా? అస్సలు తెలియదు. సరేరా. It's very good and very strong. How can you drive? Can you?
I don't think he knows how to speak English. Come on, let's just watch and understand what's going on. చూడు, ఈ తాడు ఎలా చేస్తారో వీళ్ళకి ఎట్లా చెప్పాలబ్బా? నాకేం అర్థం కావట్లేదే. అది కష్టమే. మీరేం ఆలోచించక్కర్లేదు, ముందు వాళ్ళని ఇవన్నీ చూడమండి. Is this the raw material? I don't know. Ask him. Mr. Ipachin, ఇది what's the use of these things? ఇది ఇది తేంగ బట్టరా? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఇది వచ్చేసి దిస్ ఈజ్ కొబ్బరి మట్ట. దీనిలో ఉన్న నారు తీసి. ఎస్ మేడం, దిస్ ఇస్ ద రా మెటీరియల్ ఫర్ కోయర్. Is this the first step of making fibre? పూర్తిగా చెప్పు. Can you explain the procedure? The fiber is derived from this coconut gel. It is very strong and natural. Oh, నువ్వు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పు. Come with me, sir. okay, sure. వెళ్ళండి వెళ్ళండి. Thank you. దీనికి ఎంత టాలెంట్ ఉందా? ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడేస్తుంది. రండే గారు, లేకపోతే దాన్నే ఓనర్ అనుకుంటారు. రండి రండి రండి. This is how they are making the coir. మేము దీన్ని ఇలాగే చేస్తాం. చూస్తుంటే అర్థం కావట్లే. We will talk to our executive. ఏమంటున్నారు వీళ్ళు? మనకు ఆర్డర్ ఇవ్వటం కోసం కంపెనీతో ఆయన మాట్లాడతారట. హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమలమతిదే అంబ విమలమతిదే. వినండి పిల్లలు, ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు. ఎల్పీ సెక్షన్లో స్కాలర్షిప్ కోసం రాసిన అన్ని స్కూళ్ళ కంటే మన స్కూల్ పిల్లలే ఎక్కువగా ఎంపికయ్యారు. అందుకు కారణమైన మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన పిల్లల్ని మనం అభిమానిద్దాం, ముఖ్యంగా కనగాని. బాబు బంగారం, ఏడవకూడదమ్మా. ఇలా చూడు ఇలా చూడు, ఏడవకు. అది ఇవ్వమ్మ తల్లి. ఇదిగో 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 ఇదిగో, ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు. ఇది పట్టుకోమ్మా. ఇలా చూడు ఇలా చూడు, నా బంగారం కదూ, ఏడవకురా. చెప్తే విను, నా బంగారం కదూ బుజ్జి, ఏడవకు నాన్న. అది ఇటు ఇటు, ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు. ఏమైందిరా నీకు? ఓ ఓ ఓ, మీ అమ్మ ఇప్పుడు వచ్చేస్తుంది, సరేనా? బంగారం, ఏడవకు నాన్న, ఏడవకు. ఓ, ఈరోజు త్వరగా వచ్చేసావా? త్వరగానా? సాయంత్రం అయిపోయింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడమ్మా. ఇదిగో పట్టుకో. అయ్యయ్యో, పొద్దుపోయిందన్న విషయం కూడా మాకు తెలియలేదు. నిజం చెప్పాలంటే నువ్వు బిడ్డను వదిలి వెళ్తుంటే మాకే కష్టంగా ఉంది. నువ్వు రాకూడదని కూడా మేము వేడుకున్నామమ్మా. లేదు, నువ్వు రాకూడదని కాదు, త్వరగా రాకూడదని. మీరుండటం వల్ల నేను పని చేసుకోగలుగుతున్నాను. అమ్మ కోసం ఏడ్చావా బంగారం? ఈ రోజు ఏంటో బాగా ఏడుస్తున్నాడు. ఒంట్లో బాలేదేమో, కానీ జ్వరం లాంటిదేం రాలేదు. బిడ్డ మొహం వాడితే బాధగా ఉంటుంది. అయ్యో, అలాంటిదేం లేదన్నా. చూడు, వాడికి ఏ సమస్య లేదు, ఏ సమస్య లేదు. నేను వెళ్తానక్క. కనుక స్కూల్ నుంచి వచ్చేస్తుంది, ఆకలితో ఉంటుంది. వెళ్తాను. వెళ్ళు తల్లి, వెళ్ళు, జాగ్రత్త. అమ్మా అమ్మా, కనుక కాస్త చూసుకో. సిస్టర్, త్వరగా ఏదో ఒకటి చేయండి. నా బిడ్డ
సిస్టర్ త్వరగా డాక్టర్ ని పిలవండి. ఊరికెళ్ళి అరుస్తూ ఉండకండి, డాక్టర్ గారు ఇంటికి వెళ్ళారు, వస్తారు. అలా అనకండి సిస్టర్, నా బిడ్డకి ఏదైనా అయిందంటే నేను తట్టుకోలేను. డాక్టర్ లేకుండా మేమేం చేయను. ఇదేంటి ఈ గోల? ఇలా చూడండి, ఇక్కడ నిలబడి ఏడ్డం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తను బతకాలంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చెయ్యి. ఆ పాపకి రక్తం కారుతూనే ఉంది. డాక్టర్, నా బిడ్డకి సరే మా మీరు భయపడకండి. ఈ పిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఏంటి, మగవాళ్ళు ఎవరు రాలేదా? ఇంకెవ్వరూ ఈ లేరండి. పేపర్లో ఒక సైన్ చేయాలి. తర్వాత సర్జరీకి డబ్బులు కట్టాలి. డబ్బులు 2000 కౌంటర్లో కట్టాలి. త్వరగా కట్టాలి, అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ తర్వాత ఏంటి? డాక్టర్, నా బిడ్డని కాపాడండి. ఆపరేషన్ కి తగ్గ డబ్బుని నేనేదో అలాగే ఏర్పాటు చేస్తాను. చూడండి, ముందు డబ్బు కట్టాలి, ఆ తర్వాత సర్జరీ చేస్తాం. అలా అనకండి డాక్టర్, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? చూడండి, ఇది ఈ హాస్పిటల్లో ఉన్న రూల్. ఆ రూల్ మార్చడానికి నాకు ఎటువంటి అధికారం లేదు. ఏమైనా కట్టాల్సిందే. ఇదిగో సంతకం పెట్టు. అయ్యా, నేను ఒక ఫోన్ చేసుకోవాలి, చాలా అవసరం, ముఖ్యమైన విషయం. తినమ్మా. ఇప్పుడే వస్తాను. హలో నాన్న, నేను నాన్న రుక్మిణిని. హలో నాన్న, నా బిడ్డకి యాక్సిడెంట్ అయ్యింది. హలో హలో, నాన్న, చూడమ్మా, ఎక్కువసేపు మాట్లాడకూడదు, తొందరగా కానీ. ఎవరు? ఏంటి, ఏం కావాలి నీకు? గేట్ కొంచెం తెరవండి, ఓనర్ గారిని కలవాలి. అయ్యగారిని ఇప్పుడు చూడటం కుదరదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున రామ్మా. దయచేసి గేట్ తెరవండి. నేను తెరవనని చెప్పాను కదా. రేయ్ దాసు, ఆ, ఏంట్రా గొడవ? ఓ, ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ గొడవ పడుతుంది గారు. ఎవరా అది? రుక్మిణి, రుక్మిణి. రేయ్, లోపలికి పంపించరా. సరే రా, లోపలికి రా. రా 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 రా. ఏంది ఈ టైంలో వచ్చావు? నా కూతురు హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయటానికి చాలా డబ్బు కావాలట. ఓనర్ గారే సాయం చేయాలి. మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలుసు. దెబ్బలు కూడా బాగా తగిలాయని చూసిన వాళ్ళందరూ నాతో చెప్పారు. డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయరట. నా కూతుర్ని కాపాడండి. అంత డబ్బు నేనే ఎక్కడ తీసుకురాను? పేరుకు మాత్రం నేను యజమానినే, కానీ ఎంత కష్టపడుతున్నానో నాకు ఆ భగవంతుడికే తెలుసు. చిల్లి గవ్వ కూడా లేదు.
అలా అనకండి ఓనర్ గారు. జీవితాంతం నేను మీ కంపెనీలోనే పని చేస్తాను. నువ్వెంత బతికిలాడినా నా దగ్గర డబ్బులుంటేనే కదా ఇచ్చేది. ఇంకెవరినైనా అడుగు. ఓనర్ గారు సహాయపడండి. మీకు కావాల్సినట్టే చేసుకోండి. నేను నా బిడ్డని కాపాడుకోవాలి. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయగలను? నీ మీద నాకు కోరుకున్నది నిజమే, కానీ అప్పుడు రమ్మంటే బెట్టు చేశావు, వచ్చింది పతివ్రత. థు. ఇప్పుడు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ బిడ్డ ప్రాణాలే పోతాయి. ఓనర్ గారు కాళ్ళు వదులు. ఏంట్రా ఇది పెద్ద గొడవ అయిపోయింది. రేయ్, దీన్ని లాకెళ్ళి బయటపడే. రామా ఓ రామా. బయటికి నెట్టి గేట్ అయ్యరా. అయ్యా వెళ్ళు 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 వెళ్ళమ్మా. లీలాక్క, లీలాక్క. హాయ్, ఎవరు ఈ పూట? హ, నువ్వా తల్లి? ఏమైంది? రుక్మిణి, ఏమైంది? బిడ్డకి ఏమైంది? ఏమైంది? ఏమైందో చెప్పు. అక్క, నా కూతురు, దానికి అరే, తనకి ఏమైందో చెప్పమ్మా. నా కూతురికి ఆపరేషన్ చెయ్యాలట. లేదంటే నా కూతురు. ఓరి దేవుడా, అంత సీరియస్ అయిందా? డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయరట. గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు దేనికి? గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోలేదు. ఇప్పుడు వర్గీస్ డాక్టర్ హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయాలంటే 2000 కట్టమని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి. మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. దయచేసి సహాయం చేయండి. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి. దానికిప్పుడు ఎంత పెద్ద అమౌంట్ అడిగితే? అలా అనకండి. నాకింకెవరూ లేరు. నా కూతుర్ని కాపాడుకోవాలి. నాకు సహాయం చెయ్యండి అక్క. నా కూతుర్ని కాపాడండి అక్క. నేను చెప్పినా కూడా ఆయన అసలు వినరే. అయినా కూడా ఇంత డబ్బు ఒకేసారి అడిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఏదోలా మీ అప్పు తీర్చుకుంటాను. ఎంత వడ్డీ అయినా సరే కడతాను. నాకు డబ్బిచ్చి సహాయపడండి. అరే, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? లే లే లే, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. ఈ డబ్బు మేము నీకిస్తాం. అసలు వడ్డీ ఏమీ వద్దు. నువ్వు ఖచ్చితంగా తీర్చలేవు కూడా. కానీ చెప్పండి అక్క, నేనేం చెయ్యాలి? నువ్వు ఈ బిడ్డని మాకిచ్చేసేయ్. మాకు బిడ్డలే అసలు పుట్టరు. మా సొంత బిడ్డలాగా మేము వీడిని చూసుకుంటాం. అందువల్ల ఈ బిడ్డని మాకిచ్చేస్తావా? లీలా, ఏమిటి ఈ మాటలు? కష్టం నష్టం ఏమీ లేకుండా నువ్వు ఈ బిడ్డని పెంచగలవా చెప్పు? అలా అనకండి అక్క, వీడు నా కొడుకు. వీడి మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే వీడిని మాకిచ్చేసాయి. నేను చెప్పేది కాస్త విను రుక్మిణి. నువ్వు ఆ డబ్బులు తీసుకో. టైం వేస్ట్ చేస్తుంటే ఆ బిడ్డని కాపాడడానికి టైం అయిపోతుంది. నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఆ పిల్లని వెళ్ళి కాపాడమ్మా. అవును, వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు. తర్వాత ఒక్క విషయం, ఈ బిడ్డ మీద ప్రేమతో ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకూడదు. ఇంచేపు మీరెక్కడికి వెళ్లారు? అక్కడుంది మీ అమ్మాయే కదా, కొంచెమన్నా భయం ఉందా మీకు? డబ్బు తేవడానికి వెళ్ళాను సిస్టర్. ఇంకెందుకు డబ్బులు? దానికి అవసరమే లేదు. ఆ పాప చనిపోయింది.
ఇలా చూడండి, మీరు ఇక్కడ ఏడవకూడదు, బయటికి వెళ్ళండి. నేను మిమ్మల్నే చెప్పేది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. ఇదిగోండి. మీ కూతురు బాడీ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నా బిడ్డను నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. నా బిడ్డ కోసం గుప్పడి మట్టి కూడా లేదు. మాకెవ్వరూ లేరు. అలా అయితే మున్సిపాలిటీలో ఇన్ఫార్మ్ చేద్దాం. ఏమంటారు డాక్టర్? అవన్నీ ఎందుకు? ఇది ఎప్పుడో ఒకప్పుడు దొరికే మంచి ఛాన్సే కదా. ఆ పాప డెడ్ బాడీని ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ కోసం పెట్టొచ్చు కదా. కనీసం అలా వచ్చే డబ్బు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఆవిడ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు డాక్టర్. ఫెయిత్, బాధపడటం తప్ప మనం ఇంకేం చేయగలం? తనకు అర్థమయ్యేలా చెప్పు. ఆమె గనక ఒప్పుకుంటే మిగతా ఫార్మాలిటీస్ మనం చూసుకుందాం. ఓకే?